వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ధనలక్ష్మి అండి. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళి మనమైతే కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ మీరు అన్నదానం వీడియోస్ అయితే చూసేయండి. ఇంకా లైక్, కామెంట్, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. వీడియోస్కి మీ సపోర్ట్ చాలా అవసరం మన అన్నదానం జరగడం కోసము. అదే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకునేది. మీ బ్లెస్సింగ్స్ ఏవి ఉన్నా కూడా ఆ వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయడంలోనే మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. కొంచెం మీ యొక్క సలహా సూచనలు కూడా తీసుకుంటాను నేను. థ్యాంక్ యూ అండి. వీడియో చూసేయండి. హాయ్ అండి. ఇక్కడైతే భోజనం చేసే వాళ్ళకు మనం వాటర్ క్యాన్లో వాటర్ ఇస్తుంటామండి. అయితే వాటర్ తిని తాగాలి అనేది మా మామయ్య ఉద్దేశము. వాళ్ళైతే బాటిల్స్ నింపుకుంటారనమాట. ఎందుకంటే దూరం వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకా అక్కడ 90% పీపుల్ అక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉండే వాళ్ళు ఉంటారు. మా మామ అయితే వాళ్ళని వాటర్ అలా బాటిల్లో నింపకూడదని అయితే ఖచ్చితంగా చెప్పేస్తాడు. ఇంకా ఈ అన్నదానంలో అయితే ఒక డోనర్ ఎవరైతే మనకు అభిలాష్ గారి, అఖిల్ గారి పుట్టినరోజు ఉందో దానికి వాళ్ళ బ్రదర్ అయితే ఈ బాబు సందీప్, తనైతే మెడికల్ స్టూడెంట్, మనకు అన్నదానంలో పాల్గొనడం అయితే జరిగిందండి. నాకు ఇలా దాతలు వచ్చి సర్వీస్లో ఉంటే మాత్రం చాలా ఇష్టం అండి. ఎందుకంటే మనం చేసే సర్వీస్ ఎలా ఉంటుంది, ఇంకా ఎలా ఉపయోగించుకుంటున్నారు, ఎంతమందికి యూజ్ అవుతుంది అనేది వాళ్ళు చూస్తారు కదా. ఇంకొకరికి చెప్పినప్పుడు ఇలా చేస్తారాట అని చెప్పడం కన్నా కూడా వాళ్ళు చూసి, కళ్ళతో చూసి, చెవులతో, అంటే వేరే వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే ఎవరైనా పెడతారులే వీధిలో, మిగిలిపోయిన భోజనం కూడా పెడతారు, అలాంటి మాటలు ఉంటాయి కదా. అది కాదండి. అక్కడ వేడివేడి అన్నము, పరిశుభ్రమైన ఆహారము ప్రేమతో వడ్డిస్తుంటే వాళ్ళు ఎలా తింటారు. డైలీ లేబర్ ఉంటారు పాపం, వాళ్ళు మురికి బట్టలతో ఉండి ఏదైనా ఫంక్షన్లో కూడా వాళ్ళని ఎవ్వరు ఇన్వైట్ చేయరనమాట. కానీ మనం ప్రేమతో, ఈ అమ్మమ్మ అయితే కొంచెము మానసిక స్థితి కోల్పోయి అప్పుడప్పుడు ఒకలాగుంటుంది, అప్పుడప్పుడు ఒకలాగుంటుంది. ఇట్లా వీళ్ళని చూస్తున్నారు కదా, వీళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఎందుకు ఇస్తున్నారు మీరు అని అయితే అనుకోవచ్చు. కొందరు ప్రయాణంలో పనులు జరగక ఆగిపోయిన వారు ఉంటారండి. వాళ్ళు కొంచెం పేదరికంలో ఉన్న వాళ్ళే. ఎందుకంటే ఏదో పని జరగకపోయి ఉన్నప్పుడు ఇప్పుడు ఇలా కనిపించిన అబ్బాయి వీళ్ళు ఉన్నారు కదా, మానసిక స్థితి కోల్పోయిన వాళ్ళు చూడ్డానికి అలా ఉన్నారు కదా అని వాళ్ళ స్థితి ఏం బాగుండదు, అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం ఈ పిల్లలు వీళ్ళు వలస కూలీలు, ఏదో వేరే రాష్ట్రం నుంచి వలస కూలీలుగా వచ్చిన వాళ్ళ పిల్లలు. వాళ్ళు ఈరోజే వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ పనికి వచ్చినప్పుడు పస్తులు ఉంటే మాత్రం మనకేమైనా మంచిదా? మనం చేసే సర్వీస్లో మనకంత భాగ్యం కలిగించిన దేవుడు వాళ్ళకి ఆహారం అందించడానికి అని అయితే నాకైతే చాలా ఇష్టము. ఇంకా పాప అయితే బర్త్డే ఉన్న అఖిల్ సార్ వాళ్ళకైతే విషెస్ చెప్పమ్మా అంటే చక్కగా చిట్టి తల్లి తన చిన్న మనసుతో హ్యాపీ బర్త్డే విషెస్ అయితే తెలియజేసింది. ఇంకా అతను వెనక ఉన్న వాళ్ళు వాళ్ళ బాబాయో ఇంకెవరో అయి ఉండొచ్చు, వాళ్ళ అక్కయ్య, పాప అందరూ వచ్చారు. ఇక మా మామ చూడండి, ఆ వాటర్ వేస్ట్ చేయకండి, తాగాలి తప్ప వాటర్ బాటిల్లో వేసుకోవద్దు, ముందు మీకు చెప్పాను కదా అదే విషయం చెప్తున్నాడు. ఇలా అందరూ కూర్చొని బంతి భోజనం చేయడం అయితే నాకు చాలా ఇష్టం అండి. మీకేమనిపిస్తుంది? మనం చేసే సర్వీస్ మంచిదేనా? దీని ఇంకా ఏమైనా మార్చొచ్చా? మీరేమైనా సలహా సూచనలు ఇస్తే కూడా మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మనం సర్వీస్కి ఎక్కువ టైం ఇస్తుండడం వల్ల ఆ వీడియోస్ అయితే ఎక్కువ అప్లోడ్ చేయలేకపోతున్నానండి. మీరు కామెంట్స్ చేస్తూ ఛానల్కి సపోర్ట్ చేస్తే తప్పకుండా వీడియోస్ అప్లోడ్ చేస్తాను.